ఇప్పుడు మనం అవతల పక్క రిజర్వర్కి వెళ్ళాలంటే ఈ టన్నల్ దాటి అయితే మనం అవతలకైతే వెళ్ళాలి. అప్పుడు మనం రిజర్వర్కి వెళ్ళగలం. ఎందుకు పైనుంచి కూడా వెళ్ళిపోవచ్చు కదా? అవును, పైనుంచి కూడా వెళ్ళిపోవచ్చు, కానీ మనం వెళ్తుంది వెళ్ళక కదా, అందుకని నీకు ఇలా చూపిస్తున్నాను. సరే, పైనుంచి వెళ్ళొచ్చు, కింద నుంచి కూడా వెళ్ళొచ్చు. మనకి వెళ్తున్న దారిలో అయితే ఈ చెట్టు అయితే మనకు కనిపించింది. మీలో ఎంతమంది తెలిసి ఈ చెట్టు వెళ్ళింది నాకైతే కామెంట్ చేయండి, ఎందుకంటే నాకు తెలియదు ఏంటో ఇది అనేది. ఏంటబ్బా ఇవి? ఈ టన్నులు దాటి అలా ముందుకు వెళ్తుంటే మనకి ఇక్కడ మనం జాగ్రత్తగా చూసుకోవాలి, పాములు కూడా ఉంటాయి. అలాగే మనం వెళ్తుంటే పైనుంచి ట్రైన్ అయితే వెళ్తుంది అనమాట. మేము వచ్చిన టైంకి ట్రైన్ అయితే సడన్గా వెళ్తుంది, మీరు కూడా చూడొచ్చు. హే, మనం టన్నులు అయితే దాటేసాం ఆఖరికి. అక్కడ బండి ఆగింది కదని చాలామంది ఆ మధ్యలో నుంచి వచ్చేస్తారనమాట. అలా ఎప్పుడు రాకూడదు, ట్రైన్ వెళ్ళిపోయాక రావాలి మనం. ఇక్కడ మనం చూసినట్టయితే ఇదే మన ఎంట్రన్స్ అనమాట. సత్యనారాయణ మేఘాద్రి గడ్డ రిజర్వాయర్ అని ఉంది. ఇంకో సగం ఉంది, మిగతాది మీరు చదివేయండి. ఎందుకంటే మనం ఇప్పుడు లోపలికి వెళ్ళాలి కదా, చాలా టైం అయిపోతుంది అనమాట, అందుకని. సరే, మన వీడియోలోకి వెళ్ళిపోతున్నాం. లోనికి వెళ్ళే కొద్దీ మొత్తం అంతా గ్రీనరీగా ఉందబ్బా. మీరు ఇక్కడ చూసినట్టయితే ఎవరైనా నేచర్ లవర్స్ ఉంటే రావచ్చు. ఇక్కడ ఏదో నిషేధించబడింది అని ఉంది. ఓకే, మనం అటువైపు వెళ్ళకూడదు కాబట్టి స్కిప్ చేద్దాం. నెక్స్ట్ మనం ముందుకెళ్తున్నట్టయితే మనం దగ్గరలోకి వస్తాం. అబ్బా, ఇదే మన మేఘాద్రి గడ్డ రిజర్వాయర్. అబ్బా వస్తాం, చూడండి సన్సెట్ ఎంత బాగుందో. చాలామంది వచ్చారు, నేనే కాదు. ఇక్కడ ఓన్లీ చూడడానికి మాత్రం బాగుంటుంది, స్నానాలుగా చేయకూడదండి. ఓన్లీ చూడడం మాత్రమే. చూడండి, లోతైన ప్రదేశంలో స్నానం చేయకూడదు. అయినా మనం వినం కదా, ఇక్కడ చాలా పెద్ద పెద్ద పేర్లతో ఏవో రాసి ఉన్నాయి. నేను అంత చదవలేను కాబట్టి, నాకు అంత టైం లేదు కాబట్టి మీరు చదవండి. ఇప్పుడు మనం 360 degrees వ్యూ చూద్దాం రండి. ఏది నేనేం పెట్టాను? అది రాదు, అది ట్రెండింగ్ షాట్. అది ట్రెండింగ్ పర్లేదు, ఇది 1 trendలో ఉన్నాను. దాని మీద నచ్చి నలగలు నువ్వు వీడియో తర్వాత నేను కనబడినా మరి అంతే కదా. లైకులు రావాలంటే ఆ సాంగ్ కూడా బాగుంటుంది కదా సార్. అవును, ఆటలు నీకు ట్రెండింగ్ షాట్ అయితే పర్లేదు, ట్రెండింగ్ సాంగ్ అని పర్లేదు. నువ్వు అది ఎప్పుడో సాంగ్ పెట్టావు. ప్రతి షాట్ కూడా చేయలేదురా. రోడ్డు మొత్తం వేస్తారా? అదే అన్నాను, ఎక్కడ తగ్గించారా రోడ్డు? ఏమో నాకు తెలియదు.
ఈ రిజర్వాయర్ వచ్చేసరికి 1917లో కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది. అంటే ఇంచుమించుగా 45 years అవుతుంది అనుకుంటా. ఏమో నా ఎస్టిమేషన్ లెక్క అయితే నేను కౌంట్ చేశాను. ఓకే, నాకన్నా ఎవరైనా మ్యాథమెటిక్స్లో టాపర్ అయితే క్యాలిక్యులేట్ చేసి నాకైతే కామెంట్ సెక్షన్లో తెలపండి, ఓకేనా? నేను ఇక్కడ ఇంత సీరియస్గా మాట్లాడు, నువ్వేంటి అలాగ అరుస్తున్నావు? అది మిమ్మల్ని కాదండి, కావు కావుని అరుస్తుంది కదా, అదే నేను డిస్టర్బ్ అయిపోతాం కదా. అయినా సరే నా మాట వినట్లేదు. సరే ఓకే, కంటిన్యూ చేయండి. అండ్ ఈ రిజర్వాయర్ కెపాసిటీ వచ్చేసరికి 8 MGD. MGD అంటే మిలియన్ గ్యాలన్సీ పర్ డే. అంటే నాకు ఏంటో తెలీదు. నీకు నేనే తోడుగా అదే మా ఇదే స్పాట్ బాగుంటుంది కదా, బాగుంటుంది. ఒకటిగా ఉన్నాను. స్టార్ట్ అవుతా ఇప్పుడు దాకా మనం పెద్ద డ్యామ్ చూసాం. ఇప్పుడు చిన్న డ్యామ్ చూడకపోతే చిన్న డ్యామ్ ఫీల్ అవుతుంది కదా. పద చిన్న డ్యామ్ కూడా చూసేద్దాం. ఇక్కడ నాకేం చేపలు కనిపిస్తాయా నేను చూస్తున్నాను. పెద్ద డ్యామ్లో అలా కనిపించవు కదా. సరే ఈ మినీ చిన్న డ్యామ్లో అయినా సరే చూద్దామని వచ్చా. ఒక్క చేప కూడా కనిపించలేదబ్బా. ఓకే, మనకు చేపలు కనిపించబోయిన ఒక పువ్వు కనిపించింది. లేవుతాం ఇక్కడ. చెప్తాను ఇప్పుడు పట్టుకో బాబు సార్. పర్లేదు అక్కడ అంటే చేపలు మొదలు